Chick-chicklet, shock chocolate, jam jackpot. Hello, hi everyone. Welcome to our super entertaining women's show మస్త్ మజా. ఈరోజు మన మస్త్ మజా మంచిర్యాలకు వచ్చేసిందండి టీము. మరి ఇక్కడ ఈ ఆడవాళ్ళందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ గేమ్స్ ఎలా ఉండబోతాయో చూడడానికి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు ఉన్నారా? మరి లెట్స్ స్టార్ట్ అవర్ షో మస్త్ మజా. వావ్ వావ్ వావ్. ఇక్కడ బామలు చూడొచ్చు అందంగా ముస్తాబాయ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాము. రైట్. మరి సూర్యుడు చాలా విజృంభించేసిండు పొద్దున్నే. మరి ఆయనతో పాటు మనం కూడా ఈ రోజంతా ఎంటర్టైన్ అయిపోదాం. ఓకే, లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ షో మస్త్ మజా. ఈ రౌండ్ పేరు వచ్చేసి బాల్ తో మస్తీ అండి. మరి అందరం మస్తీ చేద్దామా? అబ్బా, ఎనర్జీ అయితే రచ్చ, చాలా బాగుంది. మరి ఈ రౌండ్ ఎట్లా ఆడాలంటే, మీకు ప్రతి ఒక్కరికి పేరుతో పిలుస్తా, వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చి ఒక్కొక్కరికి 30 seconds డ్యూరేషన్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడున్న ఈ బాల్ తీసుకొని ఈ పొజిషన్లో నిల్చొని అక్కడ ఉన్న ఆ ఎగ్ ట్రే ఉంది కదా, దాంట్లో బాల్ ఇట్లా వేయాలి. ఓకే, సో ఇట్లా. ఓకే, సో ఒక బాల్ అయితే పడింది కదా. సో 30 seconds డ్యూరేషన్లో మీరు ఆ ట్రేలో ఎన్ని బాల్స్ అయితే వేయగలుగుతారో అన్ని పాయింట్స్ మీకు వచ్చినట్టు. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో వాళ్ళే ఈ రౌండ్కి విజేతలు. ఓకే, నో డౌట్స్? వెరీ నైస్, చాలా అండర్స్టాండింగ్ ఉన్నారు మీరు. అదే అండర్స్టాండింగ్తోనే ఆడదాం మరి. ఓకే, బాల్తో మస్తీ రౌండ్లో ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేస్తున్నారు రమ గారు. ఏ రమ? ఎన్ రమ గారు. ఎస్, సో మరి మన ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారు ఎన్ రమ గారు. రెడీయా మీరు? రైట్, ఆల్ ద బెస్ట్ టు యూ. 3, మీ పొజిషన్కి వెళ్ళిపోండి బాల్ తీసుకొని. 3, 2, 1 అండ్ అందరు సిరప్ స్టార్ట్. కమ్ ఆన్. Two, 1, time up. Oh no! వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఒక్క బాల్ కూడా కింద పడకుండా వేసిరు. ఎట్లా, మీ గురి తప్పదా చిన్నప్పటి నుంచి? ఒక్కసారి గురి వేసిందంటే పడిపోవాల్సిందే. 1 లెక్క పెడదామా అందరు నాతో పాటు? ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఎన్ రమా గారు 11 balls అండి. ఒక్క బాల్ కూడా వేస్ట్ చేయకుండా 11 balls వేసారు 30 seconds లా. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు కే రేణుక. ఎస్, సో మరి రేణుక గారు మీరు రెడీయా? సో రేణుక గారు వచ్చేసారు. ఆల్ ద బెస్ట్ టు యూ రేణుక గారు. 3, 2, 1. వెరీ గుడ్. 3, 2, 1, time up.
వెరీ గుడ్ వెరీ గుడ్. సో రేణుక గారు వెరీ గుడ్, చాలా బాగా ఆడిరండి. మరి ఓవరాల్ గా కౌంట్ చూసుకుంటే నాతో పాటు అందరూ 1 2 3 4 5 6 7 8 9 10 పాయింట్స్. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు శ్రీలత గారు. ఎస్, సో నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీలత గారు వచ్చిర్రు. ఆల్ ద బెస్ట్ టు యూ అండి. 3 2 1 అండ్ స్టార్ట్. వెరీ గుడ్, 10 more seconds. 2 1 టైమ్ వెరీ గుడ్. అంటే మీ ఆటలో కొంచెం కంగారు కనిపించింది నాకు. పడతాయా పడవా అనే ఆలోచనలోనే మీరు కొన్ని కింద పడిపోయినాయి మ్యాక్సిమం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే పాయింట్స్ ఏంటంటే 1 2 3 4 5 పాయింట్స్. నాట్ బ్యాడ్. అంటే టెన్షన్ పడకుండా ఆడితే శ్రీలత గారు లాగా ఆడతారు. 5 పాయింట్స్ సాధించారు టెన్షన్ లో కూడా. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ సుమన గారు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ సుమన గారు వచ్చిర్రు. రెడీయా? మీరే అందరికన్నా బాగా ఆడతారంట కాదా? ఇప్పుడు చూస్తాను, అదే చూడబోతుందని అందుకే అడుగుతున్నాను. రైట్, ఆల్ ద బెస్ట్. 3 2 1 స్టార్ట్. Three, 2 1 టైమ్ అప్. ఎన్ని పాయింట్స్ సాధించారంటే సుమన గారు? 1 2 3 4 5 6 7 8 9 పాయింట్స్. 9 పాయింట్స్ సాధించారు సుమన గారు. వెరీ నైస్. సో ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు సవిత గారు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారు సవిత గారు. సవిత గారు, ఆల్ ద బెస్ట్ టు యూ. రైట్, సో దెన్ 3 2 1 అండ్ స్టార్ట్. వెరీ నైస్, కమ్ ఆన్ అండి, కీప్ గోయింగ్. 5 4 3 2 1 టైమ్ అప్. సో సవిత గారు వెరీ వెల్ ప్లేడ్ అండి. మరి మీ పాయింట్స్ ఏంటంటే 1 2 3 4 5 6 7 పాయింట్స్. వెల్ డన్. బట్ ఎనీ హౌ 7 పాయింట్స్ మీకు. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ జి రమ గారు. ఎస్, సో నా ఇప్పుడు నెక్స్ట్ జి రమ గారు వచ్చారు. సో మరి మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఎక్కువ పాయింట్స్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు యూ. సో 3 2 1 స్టార్ట్. Two, 1 టైమ్ అప్. టైమ్ అప్. సో వెరీ వెల్ అండి రమ గారు. లెక్క పెట్టుకుందాం పాయింట్స్ ఎన్ని వచ్చాయో మీకు. 1 2 3 4 5 పాయింట్స్. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేస్తున్నారు శ్రీదేవి గారు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారు. అండ్ మీరు రెడీ అండి? రైట్, సో శ్రీదేవి గారు రెడీ అంట. 3 2 1 స్టార్ట్. Three, 2 1 టైమ్ అప్. సో వెరీ వెల్ అండి. శ్రీదేవి గారికి వచ్చిన పాయింట్స్ ఏంటంటే 1 2 3 4 5 6 7 8 పాయింట్స్. వెరీ వెల్. నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు ఎన్ సరిత.
సో ఎస్ నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారు అండ్ సరిత గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్. 3, 2, 1 అండ్ స్టార్ట్. Two, 1, time up. Oh no! సో ఎన్ సరిత గారు కూడా చాలా బాగా ఆడిర్రు. మరి ఆవిడ సాధించిన పాయింట్లు 1, 2, 3, 4, 5. 5 పాయింట్స్. వెరీ గుడ్. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు రమ్య గారు. యస్, సో నెక్స్ట్ పార్టిసిపెంట్ రమ్య గారు, మీరు రెడీయా? ఆల్ ది బెస్ట్. 3, 2, 1 స్టార్ట్. Come on, 20 more seconds. One. Time up. Oh no! రమ్య గారు సాధించిన పాయింట్ అయినా కూడా లెక్క పెట్టేద్దాం. 1, 2, 3, 4, 5, 6. 6 points. Very well played. And ఆ తర్వాత నెక్స్ట్ అండ్ లాస్ట్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ బాల్తో మస్తీ రౌండ్లో అనిత గారు. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ పార్టిసిపెంట్ మీరే, అనిత గారు. మరి ఇప్పుడు ఆల్రెడీ 11 పాయింట్స్ లీడ్లో ఉన్నారు రమ గారు. మరి ఆవిడ లక్గా వేసిందా, కష్టపడేసిందా, ఎట్లేసిందా అది పక్కన పెడితే ఆవిడ 11 పాయింట్స్ సాధించింది. మరి ఆవిడని బీట్ చేస్తే మీరు విన్ అవ్వచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 3, 2, 1 అండ్ స్టార్ట్. Two, 1, time up. Oh no! Very well played అండి అనిత గారు. మరి పాయింట్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5. చూసిరా ఈ రియాక్షన్ ఎవరు రియాక్ట్ అవ్వలేదు, మీరే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే మీరే ఓడిపోతారేమో అని భయం. ఒకటి తీసేసిన కదా. ఇప్పుడు చెప్పండి, నేనే మీరే కదా, ఎవరైనా ఓడిపోతారేమో అనే భయం వాళ్ళనే గెలిపియాలి. ఇప్పుడు 5, 6, 7, 8 పాయింట్స్. వెరీ గుడ్. మరి అనిత గారు 8 పాయింట్స్ సాధించారు. ఎక్కడ 12 చేసేస్తారా అని భయపడ్డా మిమ్మల్ని చాలా అభినందించాలి. ఎందుకంటే ఎవరు టెన్షన్ పడలేదు చూసిరా. బట్ ఎనీహౌ వెరీ వెల్ ప్లేడ్ అండి అనిత గారు. మీరు కూడా చాలా బాగా ఆడిరు. కానీ బాల్తో మస్తీ అందరు ఎంజాయ్ చేసిరా? ఎస్. సో విన్నర్స్ పక్కన పెడితే వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసిరు, నేను కూడా అండ్ మీరు కూడా కదా. రైట్. మరి ఈ రౌండ్కి ఎక్కువ పాయింట్స్ సాధించిన విజేతలు ఎవరు? ఇందాక రియాక్ట్ అయ్యారు చూసారా, ఆవిడే. మీరు వచ్చేసేయండి. సో మరి ఈ రౌండ్కి ఎక్కువ పాయింట్స్ సాధించి గెలిచిన విజేతలు 11 పాయింట్స్ అండి ఆవిడ సాధించింది. సో ఆవిడ రమ గారు. సో మీ అందరు చూడొచ్చు. మరి మా నుంచి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మీకు. కంగ్రాచులేషన్స్. సోలో పర్ఫార్మెన్స్ తో మనల్ని ఆకట్టుకోవడానికి వచ్చేస్తుంది రమ్య. లెట్స్ వెల్కమ్ హర్. గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ చిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ చిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ చిలుక కోరామి సాలుదుకుతూ మా నాయన కోరొక్క పూత పెడతనే ఓ నాయన పెద్దప్పులంత తప్పుడే మా నాయన తప్పే బొప్పేసి పుట్టనే ఊరంత పెద్దోడు నా ముందు వస్తోడు పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ చిలుక గౌరాలే నన్ను చేసి
మస్త్ మసాలో వి ఎంటర్డ్ ఇన్ టు అనదర్ అమేజింగ్ రౌండ్ అండి, విచ్ ఇస్ కాల్డ్ స్నేక్ అండ్ ల్యాడర్. విన్నారు కదా పేరు, ఎక్కడో విన్నారు అనిపిస్తుంది కదా. చిన్నప్పుడు అందరు ఆడుకునే ఆట అండి, అందరూ ఆడారు. సో ఈ ఆటని తిరిగి మళ్ళీ మన షోలో ఎందుకు ఆడొద్దని అనిపించింది, అందుకే మన షోలో ఈరోజు స్నేక్ అండ్ ల్యాడర్ ఆడబోతున్నాం. ఎస్, సో మరి ఈ స్నేక్ అండ్ ల్యాడర్లో మెట్లెక్కి తొందరగా ఎవరు పైకి వెళ్తారో లేదా పాము మింగేసి సడన్గా కిందికి ఎవరు వస్తారో చూసేద్దాం. ఓకేనా? ఎవరు అదృష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలిసిపోద్ది గేమ్లో. మరి డైస్ ఉండాలి కదా దానికి, చిన్న డైస్ అయితే ఏం బాగుంటుందండి, అందుకే ఎదుగుండి పెద్ద డైసే తీసుకొచ్చిన. ఎస్, సో నౌ లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్. ఎస్, సో మరి ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇటువైపు సరిత గారు, ఇటువైపు రమ్య గారు. మరి సిద్ధమేనా? రైట్, మరి ఫస్ట్ డై వేయబోతున్నారు సరిత గారిది. ఆల్ ద బెస్ట్ ఇద్దరికి కూడా. రైట్, సరిత గారు 4. రైట్, మరి నెక్స్ట్ మీదే 2. వెరీ నైస్. నెక్స్ట్ 4 మీదే 6. ఇద్దరు ఒకటే బాక్సా? 1. ఓకే, మరి నెక్స్ట్ రమ్య గారు 2. 1. మళ్ళీ ఇద్దరు ఒకటే. నౌ 6 రమ్య గారు. నెక్స్ట్ ఇప్పుడు ఓం భీం బూమ్ బూమ్ బుష్ 4. నెక్స్ట్ రమ్య గారికి 6. వెరీ నైస్. ఇప్పుడు సరిత గారికి 3. రమ్య గారు నెక్స్ట్ 4. 6. సరిత గారు 6. నెక్స్ట్ రమ్య గారు 4. రమ్య గారు సూపర్. నిచ్చెన ఎక్కినందుకు మీకు మళ్ళీ ఇంకోసారి డైస్. 6 అగైన్. లావ్లీ లావ్లీ. నెక్స్ట్ ఇప్పుడు మీదే సరిత గారు 4. 6 అగైన్. 1 అండి. సరిత గారు 1. 4 అండి రమ్య గారు. 2 అగైన్. వెరీ గుడ్. సరిత గారు కూడా ల్యాడర్ ఎక్కేసారు. నెక్స్ట్ వన్స్ అగైన్ సరిత గారు 1. నెక్స్ట్ 4 రమ్య గారు. ఓ వెరీ నైస్. ల్యాడర్ ఎక్కినందుకు మళ్ళీ మీకోసం 2 మింగింది పాము. 1 అండి సరిత గారు. 4 రమ్య గారు 4. సరిత గారు 2. 6 రమ్య గారు. 1 రమ్య గారు 1. 1 అండి మీకు. 4 రమ్య గారు. తీసుకోండి తీసుకోండి. 2 సరిత గారు. వెరీ నైస్. 6. నెక్స్ట్ మీకే రమ్య గారు 6. 1 అండి మీకు. రమ్య గారికి 4. సరిత గారు 4. నెక్స్ట్ రమ్య గారు ఇదిగోండి 1. సూపర్ సూపర్.
మరి స్నేక్ అండ్ లైడర్ లో ఫస్ట్ ఆడిన ఇద్దరు రమ్య అండ్ సరిత గారు చాలా బాగా ఆడిరు. వెరీ నైస్. సో మీరు మీ పొజిషన్స్ కి వచ్చేసేయండి. సో ఎస్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 2 పార్టిసిపెంట్ వస్తున్నారండి. వాళ్ళే కావ్య అండ్ రేఖా. ప్లీజ్ కమ్. ఫస్ట్ డైస్ మీకే ఇస్తున్నాను. కావ్య గారు మీకే. ఓకే, 1. నెక్స్ట్ డై రేఖా గారు. మీకు కూడా 1. కావ్య గారు 2 పాయింట్స్. రేఖా గారు. రేఖా గారికి 3. వెరీ గుడ్. నెక్స్ట్ 2 అండి. సో ఇద్దరు అక్కడక్కడే ఉన్నారు, కావ్య అండ్ రేఖ గారు. నెక్స్ట్ డై రేఖా గారికి 5 అండి రేఖా గారు. సో నెక్స్ట్ డైస్ కావ్య గారికి 1. నెక్స్ట్ 2 అండి. వెరీ నైస్. సో నెక్స్ట్ కావ్య అగైన్ 2 అండి కావ్య గారు. నెక్స్ట్ రేఖా గారు వన్స్ అగైన్ 2. సో లాడర్ ఎక్కేశారు రేఖా గారు. మళ్ళీ మీకోసం డైస్ వేస్తున్నాను. 5. కావ్య గారికి 1. 1 అగైన్. అయ్యో. కావ్య గారు 2. చిడియా కావాలి. నెక్స్ట్ రేఖా గారికి 5. వెరీ నైస్. 1 అండి. నెక్స్ట్ రేఖా గారికి 4. కావ్య గారు మీకు 6. రేఖా గారు ఇప్పుడు మీకే 1. మీకే కావ్య గారు 4. వెరీ నైస్. నెక్స్ట్ రేఖా గారు 1. కావ్య గారు 4. 5 కావ్య గారు. రేఖా గారు. కావ్య గారు మీకు 3. 4. వెరీ నైస్. కావ్య గారు మీకు 2. 3 రేఖా గారు. 5 కావ్య గారు. రేఖా గారు 2. 1 కావ్య గారు. 5. వెరీ గుడ్. కావ్య గారు 5. నెక్స్ట్ రేఖా గారు 5. 2. వెరీ నైస్. కావ్య గారు లాడర్ ఎక్కిరు. మరి మీకోసం ఇంకో టైస్ 2. ఓహో లవ్లీ. నెక్స్ట్ ఇంకో టైస్ మళ్ళీ 3 అండి. నెక్స్ట్ రేఖా గారు 3. 2. రైట్ రేఖా గారు ఇప్పుడు మీకే 5. ఓ నైస్. లాడర్ ఎక్కినందుకు మీకోసం ఇంకో టైస్ 5. పాము మింగేసింది రేఖా గారిని. మరి నెక్స్ట్ కావ్య గారు మీకే 5. నెక్స్ట్ రేఖా మీకే 4. ఓకే నెక్స్ట్ ఎవరు? కావ్య గారు 2. లవ్లీ లవ్లీ లవ్లీ. సో చూసాం కదా స్నేక్ అండ్ లాడర్ లో కావ్య గారు అండ్ రేఖ గారు ఆడిర్రు. సో కంగ్రాచులేషన్స్ కావ్య గారు. సో ఇప్పుడు నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. ప్రీతి అండ్ సవిత గారు రెడీగా ఉన్నారు. రెడీయా? ఓకే మరి ఫస్ట్ సవిత గారితో స్టార్ట్ చేద్దాం. రెడీ? 2. వెరీ నైస్ అండి. ఓకే నెక్స్ట్ ప్రీతి గారికి డైస్ 5. నెక్స్ట్ సవిత గారికి అగైన్ 5 అండి. సవిత గారు
వెరీ నైస్. అప్పుడే ల్యాడర్ ఎక్కిరు సవిత గారు. మీకోసం ఇంకోటి 5 అగైన్. నెక్స్ట్ ప్రీతి గారు 2. ఓహో మళ్ళీ ప్రీతి గారి కోసం 5. 3 సవిత గారు. నెక్స్ట్ ప్రీతి గారు 1. ఓహో లాడర్ ఎక్కినందుకు మీకోసం ఇంకోటి ప్రీతి గారు 3. 6. ప్రీతి గారు 3. సవిత గారికి 4. ప్రీతి గారు 6. 5. వెరీ నైస్. సో సవిత గారికి ల్యాడర్ ఎక్కినందుకు ఇంకోటి 5. 3. 4. 5. 6. Oh no! ప్రీతి గారు 6. 3. ఇదిగోండి ప్రీతి గారు 3. Oh no! సవిత గారికి 1. సో ఎస్ చూసాం కదా సవిత గారు అండ్ ప్రీతి గారు చాలా అంటే చాలా బాగా ఆడిరు. సో ఆవిడ ఈ రౌండ్కి విజేతలు. కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ రేణుక అండ్ శ్రీదేవి గారు వచ్చేస్తున్నారు అండి. రెడీయా? సరే శ్రీదేవి గారికి ఫస్ట్ రైస్ ఇస్తున్నాను. రెడీ? 3, 2, 1, 3. నెక్స్ట్ రేణుక గారికి 5. శ్రీదేవి గారికి 5. రేణుక గారికి 1. శ్రీదేవి గారు మీకే 4. రేణుక గారు 4. 6. శ్రీదేవి గారు 4. రేణుక గారు 2. శ్రీదేవి గారు. నెక్స్ట్ మీకోసమే శ్రీదేవి గారు మళ్ళీ 4. రేణుక గారికి నెక్స్ట్ 1, 2, 5. రేణుక గారు నెక్స్ట్ రేణుక గారికి 2. Oh no! నెక్స్ట్ మళ్ళీ శ్రీదేవి గారికి 3. రేణుక గారు 3. చిన్నకేరు కదా మీకే 3. ఇది శ్రీదేవి గారు 1. రేణుక గారు 4. శ్రీదేవి గారు 4. 4. రేణుక గారు 4 అండి మళ్ళీ 4. రేణుక గారు 3. రేణుక గారు 3. శ్రీదేవి గారు 6. 5.
రేణుకా గారు 4. 3 శ్రీదేవి గారు. రేణుకా గారు 2. 3 శ్రీదేవి గారు. మీకోసమే వేస్తున్నాను డైస్. 3 సూపర్. మరి అన్ని పాములు దాటేసి శ్రీదేవి గారు. 3 1 అండి. రేణుకా గారు 5. నెక్స్ట్ శ్రీదేవి గారు 1. నెక్స్ట్ రేణుకా గారు 1. మీకు కూడా. ఓ రావాలి. మరి ఇద్దరికి పోటాపోటీగా ఉంది. మధ్యలో ఒక పాము ఉంది. మరి రేణుక గారిని మింగుతుందా లేదా వదిలేస్తుందా చూద్దాం. 6. 1 2 మధ్యలో ఉన్నారు. ఎవరికి 1 వస్తుంది, ఎవరికి 2 వస్తుందో చూద్దాం మరి. ఓకే నెక్స్ట్ డైస్ శ్రీదేవి గారు మీకే. ఇదిగోండి అయితే శ్రీదేవి గారికి ఇద్దాం. చూసిరు కదా 8 మందిలో జరిగిన ఈ కాంపిటీషన్ నలుగురే విజేతలు కాబట్టి ఆ నలుగురికి మా నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. సో మొదటి రౌండ్లో గెలిచిన రమ్య గారికి గిఫ్ట్ హ్యాంపర్, కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ రౌండ్లో గెలిచిన కావ్య గారికి గిఫ్ట్ హ్యాంపర్, కంగ్రాచులేషన్స్. అండ్ థర్డ్ రౌండ్లో గెలిచిన కావ్య గారికి సవిత గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఫోర్త్ రౌండ్లో గెలిచిన శ్రీదేవి గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేసారు కదా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తూ గ్రూప్ పర్ఫార్మెన్స్ తో మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు అందమైన భామలు. లెట్స్ సీ.
వెల్కమ్ టు మస్త్ మజాలో వి ఎంటర్డ్ ఇంటూ అనదర్ అమేజింగ్ రౌండ్ అండి. గోనె సంచి గంతులు. బాగుంది కదా పేరు. ఆట కూడా అలాగే ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. సో ఇక్కడ వీళ్ళు చూసారు కదా, రైస్ బ్యాగ్స్, వీటిని పట్టుకొని ఆడుతూ గెంతుతూ ఆ లైన్ ఎవరైతే ముందుగా దాటుతారో వాళ్ళే ఈ రౌండ్కి విజేతలు. ఓకే, అర్థమైందిగా మీకు? మరి వీటిలో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అని కూడా కన్సిడర్ చేస్తాము. మరి ఎవరు ఫస్ట్ వెళ్తారు, ఎవరు సెకండ్ వెళ్తారు, ఎవరు థర్డ్ వెళ్తారు అనేది మీ ఇష్టం. జాగ్రత్తగా ఫస్ట్ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ యూ నలుగురికి. మరి రెడీ అంటే నేను స్టార్ట్ చేస్తా. 3, 2, 1 స్టార్ట్. గోనె సంచితో గంతులు. రైట్, మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ 3 పార్టిసిపెంట్స్ వచ్చేసినారు. ఆల్ ద బెస్ట్. 3, 2, 1 గో. వెరీ నైస్, సూపర్. గోనె సంచితో గంతులు వచ్చేసినాం. ఇంకో 3 పార్టిసిపెంట్స్ ఉన్నారండి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా. రెడీయా మీరు? 3, 2, 1 గో. సో చూసాం కదండి, ఎంతో బాగా ఆడారు గోనె సంచితో గంతులు. మరి ఫస్ట్ రౌండ్ లో ఆడి గెలిచిన ఫస్ట్ పార్టిసిపెంట్ అండి శ్రీలత గారికి కంగ్రాచులేషన్స్. అలాగే సెకండ్ విన్నర్ ఈ రౌండ్ లో విజేతగా రమాదేవి గారు, కంగ్రాచులేషన్స్. థర్డ్ విన్నర్ గా ఫస్ట్ రౌండ్ లో ఉన్న సరిత గారికి కంగ్రాచులేషన్స్. మరి అలాగే ఈ రౌండ్ లో మా నుంచి ఉమా గారికి కంగ్రాచులేషన్స్, కన్సలేషన్ గిఫ్ట్. అండ్ అలాగే గోనె సంచితో గంతులు సెకండ్ రౌండ్ లో కూడా బాగా ఆడిరండి. మరి ఈ రౌండ్ లో మొదటిగా గెలిచిన రమ్య గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మరి సెకండ్ విన్నర్ గా గెలిచిన విజయలక్ష్మి గారికి కూడా కంగ్రాచులేషన్స్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, థర్డ్ రౌండ్ విజేతలు ఎవరో కూడా చూసేద్దాం. గోనె సంచితో గంతులు రౌండ్ లో థర్డ్ రౌండ్ లో అందరూ బాగా ఆడిర్రు. మరి ఈ రౌండ్ లో మొదటిగా గెలిచిన శ్రీదేవి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మరి ఈ రౌండ్ లో రెండో స్థానంలో ఉన్న మమత గారికి కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఈ రౌండ్ లో చాలా ప్రయత్నించి ఆవిడ కూడా విజేత కావాలని ఎంతోగా కష్టపడ్డారు. సో ఆవిడకి కూడా, సంగీత గారికి కూడా కన్సోలేషన్ గిఫ్ట్, కంగ్రాచులేషన్స్. ఎస్, సో మరి చూసాం కదా ఈరోజు గోనె సంచితో గంతులు. బాగా వేసిరా గంతులు? వెరీ వెల్. సో అది చూసిరు కదా, అసలు ఏజ్కి సంబంధం లేకుండా అసలు ఆ ఎనర్జీ, ఆ పర్ఫార్మెన్స్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సోలో పర్ఫార్మెన్స్ తో మనల్ని ఆకట్టుకోవడానికి వచ్చేస్తుంది రమ్య. లెట్స్ వెల్కమ్ హర్. గ్రూప్ పర్ఫార్మెన్స్ తో మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు అందమైన భామలు. లెట్స్ సీ.
పెడతనే నల్లగొండలా నక్కిలేసులే నీ మెడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీ కుల్లె కోటలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీ కుల్లె కోటలు రాయ రాయ పిల్ల నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా రాను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను నే రాను రాను గాజాంతర రాను రాను నే నాగంగాను రాను గాజాంతర నేను రాను నే నాగంగాను వా వాట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ అండి, ఎనర్జీ, ఆటలు పాటలు అమేజింగ్. అసలు ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు అనుకోలే నేను. అందరు బాగా ఎంజాయ్ చేసిర్రు, అందరు ఫేస్లలో స్మైల్ ఉండే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. స్టిల్ దేవర్ కంటిన్యూయింగ్ ఇట్. సో ఎప్పుడు ఇట్లానే నవ్వుతూ ఆనందంగా ఉండాలని భావిస్తూ సో ఎంజాయ్ చేసిరా షో మొత్తం? వెరీ నైస్. సో ఇదండి ఈరోజు మన మస్త్ మజా. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని భావిస్తూ తిరిగి ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అందాక ఉంటాం మరి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ. బాయ్ బాయ్.